కానీ మీరు చెప్తున్న ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకి పరిమితి అవుతుంది. మీరు వేరే స్టేట్స్కి వెళ్తే కేరళ కానీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఆ ప్రాంతంలో నేరం ఎక్కడ జరిగిందో నేరస్తులు అక్కడ చూపించడం చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడ నేరస్తులు పట్టుకుపడి అక్కడే చూపిస్తుంటారు. మరి ఇక్కడ ఎందుకు మనకి అది ఆ వెసులుబాటు కానీ అది అని ప్రూవ్ చేయడం కష్టమన్నా, లేదంటే 24 అవర్స్లో రిమైండ్ చేయడం అన్నా ఇందువల్ల? ఇప్పుడు సపోజ్ నేరం చేసిన ఇప్పుడు శ్రీకాకుళం వ్యక్తి హైదరాబాద్ వస్తాడండి, హైదరాబాద్లో నేరం చేస్తాడు, రైట్? మరి శ్రీకాకుళం వెళ్ళిపోతాడు, ఇప్పుడు దొరుకుతాడు. దొరికినప్పుడు ఆయన ఇక్కడే హైదరాబాద్లోనే తిరిగి మాకు మళ్ళీ వచ్చాడు, ఆయన పట్టుకున్నాం చూపిస్తారు. కానీ శ్రీకాకుళం లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంటుంది. వ్యాలిడ్ క్వశ్చన్ సార్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. అరెస్ట్ చేసిన తర్వాత, ఒక మనిషిని అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లోనే రిమాండ్ చేయాలనే ఒక రాంగ్ నోషన్లో పోలీసు వారు ఉన్నారు. జర్నీ టైం ఎక్స్క్లూడ్ అండి. ఇప్పుడు శ్రీకాకుళంలో మనం ముద్దాయిని అప్రహెండ్ చేశాం, నాట్ అరెస్ట్, అప్రహెండ్ చేశాం. అవును. అక్కడి నుంచి ఎంత టైం పడుతుందో అంత టైం ఎక్స్క్లూజనే. అవును. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. వితిన్ 24 అవర్స్లోనే ఉన్నట్టే లెక్క. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పోలీస్ స్టేషన్లో అతన్ని అరెస్ట్ ఎఫెక్ట్ చేస్తాం. అంటే సెక్షన్ 50 కింద నోటీస్ ఇచ్చి చేయడం, ఇదంతా. ది అప్రహెన్షన్ వేరు, అరెస్ట్ వేరు. జర్నీ టైం, ఆల్వేస్ జర్నీ టైం ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఇప్పుడు దాన్ని మేము సరి చేస్తున్నామండి. దాన్ని ఇప్పుడు అదే శ్రీకాకుళంలో ముద్దాయిని అరెస్ట్, అదే మీరు అన్నట్లుగా కస్టడీ తీసుకున్న టైంలో ఓపెన్ అయిపోయింది అనుకోండి, పబ్లిక్ అందరూ చూశారు. ఆ టైంలో అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ ప్రొడ్యూసర్స్ తీసుకొస్తారా, లేదా డైరెక్ట్గా తీసుకొస్తారా? రెండు చేయొచ్చండి, రెండు. ఏది ఇల్లీగల్ ఏం కాదు. సరే, అక్కడ పబ్లిక్లో అందరు చూస్తుండగా అదర్ స్టేట్ అయితే ఇప్పుడు అదర్ స్టేట్ అయింది కదా. అవును. కాబట్టి లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి తీసుకురావచ్చు. లేదు అదర్ స్టేటే కాదండి, హైదరాబాద్లో నేరం చేశాడు, కరీంనగర్లో తలదాచుకున్నాడు, కరీంనగర్లో దొరికాడు, కరీంనగర్లో ఆయన పికప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి చేయొచ్చు. లేదు అంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మేము హైదరాబాద్లోనే పట్టుకున్నాం ఎందుకు చూపిస్తారని నాకు వస్తుంది. కొంచెం అక్కడ మనం సరి చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయండి. ఓకే, సరే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్లో రావాలనుకునే మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? కష్టపడాలండి. తర్వాత ఎక్కడి నుంచి కోర్టు, ఒక అడ్వకేట్గా అన్నీ తెలిసి ఉండాలండి. ఒక సీజన్ తెలిసి ఉండాలి, ఒక టోపోగ్రఫీ తెలిసి ఉండాలి, రాజకీయం తెలిసి ఉండాలి, అన్నిట్లలో ప్రావీణ్యం ఉండాలండి. ఉండి వచ్చి వర్క్ చేయాలి. ప్రీవీ కౌన్సిల్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు ఏర్పాటు వరకు, అంతకుముందు బ్రిటిష్ కాలం రోజులో ఉన్నప్పుడు జరిగిన ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి చట్టాలను చదవాలి, వాళ్ళు జడ్జిలు ఇచ్చిన తీర్పులు చదవాలి. పూర్తిగా ఫుల్ ప్లెడ్జెడ్గా వస్తేనే ఈ దీంట్లోకి రావాలండి. సో నా ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను. నేను అడ్వకేట్గా వచ్చిన తర్వాత మా ఫస్ట్ 88 అయితే 89లో ఈఎం పాండురంగారావు గారిని మేము యాన్యువల్ డేకి పిలిచాం. పిలిచిన తర్వాత ఆయన జూనియర్స్ అందరు ముందర కూర్చోండి అన్నాడు. సో నేను వన్ ఇయర్ అయింది అప్పటికి. నేను ముందర కూర్చున్నాను. అందరు కూర్చున్న తర్వాత ఈ పోస్ట్ డేకి వచ్చాను. వాట్ ఈజ్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, ఏ టైప్ ఆఫ్ అడ్వకేట్స్ ప్రొఫెషన్లో నిలబడతారు? బాగా రిచ్, అంటే ఫ్యామిలీ అతని మీద ఆధారపడకుండా ఉండేవాళ్ళు, లేకపోతే బాగా పూర్, హ్యాండ్ టు మౌత్, ఈరోజు పని చేస్తేనే ఈరోజు తిండి వస్తుందనే వాళ్ళు మాత్రం నిలబడతారు, మిగతా వాళ్ళు ఉండరు, మధ్యస్థులు ఎవరు ఉండరు అని. అంటే నేను అనుకున్నాను, అయితే రెండిట్లలో నేను చివరి వాదన ఉన్నాను కదా, నేను నిలబడతాను, సర్వైవ్ అవుతాను. ఓకే. తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ది గుడ్ క్రాస్ ఎగ్జామినేషన్. అందరు రకరకాలు చెప్తున్నారు, ఆయన అందరిని నెగిటివ్ చేస్తున్నాడు. నన్ను అడిగాడు, నేను ఐ వాజ్ ఎంబరాస్డ్. నాకంటే ముందున్న వాళ్ళు చెప్పిందంతా కూడా అందరినీ నెగిటివ్ చేస్తున్నాడు కదా, నేను ఎంబరాస్ అయిపోయి నిలబడిపోయాను జస్ట్. సో నిల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, బికాస్ ఇన్ ఏ క్రిమినల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా it is adversarial system, not an inquisitorial system. Accused need not prove himself as innocent. It is the prosecution to prove his guilt. So always nil is better, unless you have your own case. Okay. ముద్దాయిని నేరం చేశాను చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
మే ప్రెజ్యూమే. ఎలా అండి ముద్దాయి తన నేరాన్ని నిర్దోషిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మన సిస్టంలో, ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో. ప్రాసిక్యూషన్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేయాలి వాడు నేరం చేశాడని. అవును. అయితే దీనికి మనకి ఇప్పుడు చిన్నగా ఈ చట్టాలలో మార్పు వస్తుంది మన దాంట్లో. అంటే పాజిటివ్ ప్రూఫ్, నెగిటివ్ ప్రూఫ్. వాట్ ఈజ్ పాజిటివ్ ప్రూఫ్? మనం ఏది కలెక్ట్ చేస్తాం, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, కోర్టు ముందర పెడతాం. నెగిటివ్ ప్రూఫ్ ఉంటుంది. సపోజ్ ఐఎమ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆన్ a road doing my duties. If a raider, motorcycle raider comes, I ask him for relevant documents, driving license, yes sir, RC, etc. He fails to produce. It is not my duty to inquire whether this vehicle is insured, whether this vehicle is RC, whether it is registered in Patancheru or Ramchandrapuram or somewhere else, whether this person is having any driving license. It becomes his duty. అక్యూజ్డే రుజువు చేసుకోవాలి. అంటే అక్యూజ్ రుజువు చేసుకోవాల్సిన అంశాలు మనకు 304B వరకట్న చావులు, ఆ కేసులో కూడా అతనే నిరూపించుకోవాలి 106 కింద. తర్వాత 306లో కూడా ఇద్దరు కలిసి ఉన్న వివాహంలో ఉన్న ఒక దాంట్లో రూమ్లో ఉన్నప్పుడు ఆమె చనిపోతే ఆమె ఎట్లా చనిపోయిందనే దాన్ని అతను రుజువు చేసుకోవాలి. ఇలాంటి కొన్ని వస్తున్నాయి ఇప్పుడు. అంటే అడ్వర్సరీ సిస్టమ్, అక్విజిటోరియల్ సిస్టమ్ నుంచి ఇంక్విజిటోరియల్ సిస్టమ్. ప్రాసిక్యూషన్ బడ్డెన్ లేనివి ఏంటండి? ఆల్వేస్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ అండి. ఈవెన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్, ఫైనల్గా మళ్ళీ ఇటే తిరుగుతుంది. అచ్చా, మీరు ఇప్పుడు పాండురంగారెడ్డి గారు అడిగిన తర్వాత మీరు చెప్తే ఏమన్నారు? నీల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్వేస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమన్నారు ఆయన అన్నారు. నేను సమాధానం చెప్పలేదు, నేను నిలబడ్డాను అంతే. అచ్చా, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారండి? రాబోయే తరానికి సమాజం పట్ల బాధ్యత ఉండాలండి. ఫస్ట్ యాజ్ అడ్వకేట్ అయినా, యాజ్ అ జడ్జ్ అయినా, యాజ్ అ ప్రాసిక్యూటర్ అయినా, యాజ్ అ లా ఆఫీసర్ అయినా, ఫస్ట్ వన్ షుడ్ హ్యావ్ డెడికేషన్ టువర్డ్స్ ప్రొఫెషన్. I don't believe God, but I revere my department. I love my profession because all we are judges, prosecutors, and we are all liars at first instance. Then we change into some other posts. Judge is also liar, myself a liar, like that. ఎవరమైనా ఇక్కడ లాయర్కి వచ్చినాక లాని ఖచ్చితంగా చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి. సమాజం పట్ల ఒక మానవత దృక్పథం కలిగి ఉండాలి, అది లాయర్ అయినా ఎవరైనా.